టైల్స్ ఆఫ్ టెంపుల్ భాగంగా ఇవాళ మనము నంజుడేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. నంజుడేశ్వర ఆలయం లేదా శ్రీకంఠేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని హిందూ యాత్రాస్థలం నంజనగూడులో శివుడికి అంకితం చేసిన యాత్రాస్థలం. మనము ఇప్పుడు ఫస్ట్ గోపుర దర్శనం చేసుకోవచ్చు. ఇది 9 అంతస్తుల 120 అడుగుల ఎత్తైన ఆలయ గోపురం మరియు దాని విస్తృతమైన బాహ్య భాగాన్ని మైసూర్ రాజు కృష్ణరాజు వడియార్ రాణి దేవరాజమ్మ నిర్మించారు. ఇది ఆ గోపురం యొక్క దర్శనం. గోపుర దర్శనం అయిన తర్వాత ఎడమవైపు చూస్తే మనకు ముందుగా వినాయకుడు దర్శనం ఇస్తాడు. నాకు ఇది వీడియో అలో చేయలేదు, అందుకని వీడియో తీయలేదు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపల మనకు అద్భుతమైన గోపుర దర్శనం కనిపిస్తుంది. చుట్టూ కూడా మనకు ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి. ఇది కావేరీ నది ఉపనది అయిన కాంబినీ నది గుడి ఒడ్డున ఉంది. నంజనగూడును దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇప్పుడు మనము లోపలికి ప్రవేశించేటప్పుడు ఎడమ వైపున ఎన్నో అద్భుతమైన శిల్పాలు చూసుకుంటూ మనం లోపలికి ప్రవేశించవచ్చు. ఈ శిల్పాలన్నీ నేను రికార్డ్ చేసేటప్పుడు కొద్ది వరకే మనకు అలో చేశారు, అంతవరకు నేను తీశాను. కానీ చాలా అద్భుతమైన శిల్పాలను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. చుట్టూ గుడి దేవుని దర్శనం వెళ్ళేంత వరకు కూడా మన చుట్టూ ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి. దర్శనానికి వెళ్తున్నప్పుడు నాకు అలో చేసినంత వరకు నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఆ శిల్పాలన్నీ రికార్డ్ చేస్తూ మీకు చూపించగలిగాను. ఆ తర్వాత దేవుడి దర్శనం అయిన తర్వాత మరి మనము వీడియో తీసుకోవచ్చు. అక్కడ నుంచి అలో చేస్తాను. కన్నడలో నంజు అంటే విషం పెట్టడం అని అర్థం. నంజుడేశ్వర అనే పేరుకు విషం తాగిన దేవుడు హాలాహల పాల సముద్రం యొక్క గొప్ప మదనం యొక్క పురాణంలో ఉద్భవించిన పదం. అందువలన ఈ పట్టణానికి నంజుడేశ్వర దేవుని నివాసం అని అర్థం వచ్చేలాగా నంజనగూడు అని పేరు వచ్చింది. స్వామి దర్శనం అయిన తర్వాత మనకు నారాయణుడు దర్శనం ఇస్తాడు. నారాయణ స్వామి దర్శనం చేసుకునేటప్పుడు మనము దశావతారాల రూపాన్ని అక్కడ చూడొచ్చు. అది దర్శనం చేసుకొని ఇలా బయటికి వెళ్తూ నెక్స్ట్ మనకు నటరాజ స్వామి దర్శనం ఇస్తాడు. నటరాజ స్వామికి వాళ్ళు అలో చేశారు. నేను మీకు నటరాజ స్వామిని కూడా చూపిస్తాను. నటరాజ స్వామి దర్శనం చేసుకుంటూ మనము గుడిలో నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇది నటరాజ స్వామి యొక్క దర్శనం. ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కూడా మరి మనకు ఎన్నో శిల్పాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి. మొత్తం గుడి ఆవరణలో చాలా శిల్పాలు మీరు చూసుకోవచ్చు. బయటికి వచ్చిన తర్వాత ముందుగా మనం చూసేది నందీశ్వరుడు. నందీశ్వరుని దర్శనం అయిన తర్వాత నేను వెళ్ళినప్పుడు ఇక్కడ తులాభారం జరుగుతున్నది. సో తులాభారం ఒక రికార్డ్ మీకు చేశాను. తులాభారం చేసి అవన్నీ కానుకలు కూడా దేవుడికి సమర్పిస్తారనమాట. సో ఇది తులాభారం. ఈ ఆలయ దొడ్డ జాతర ఉత్సవం వేలాది మంది భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. ఈ ఉత్సవంలో భక్తులు రథబీడి అనే మార్గం లాగుతూ 5 రంగురంగుల రథాలని ఉంటాయి. పరశురాముడు ఆలయ నంజుడేశ్వరి ఆలయానికి సమీపంలో ఉంది. మనము గుడి ఆవరణలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు ఆ రథ దర్శనం కనిపిస్తుంది. చూడండి, ఇది గుడి ఆవరణలో బయట పక్క కూడా ఉన్న శిల్పాలు. ఇది మొత్తం గుడి బయటికి వెళ్తున్నప్పుడు మనకు కనిపించే గోపుర దర్శనం. గుడి తలుపులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. గుడి తలుపులన్నీ చాలా బాగా చెక్కారు. ఇది ఇలా చూస్తూ మనం బయటకు వచ్చాక ఇది రథ ఉత్సవం వేళ మనకి కనిపించే రథం అన్నమాట. ఇప్పుడంతా కప్పేశారు నేను వెళ్ళినప్పుడు, కానీ అది రథం ఉత్సవానికి యూజ్ చేస్తారు. గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మోక్ష మార్గంలోకి దారి, ఇక్కడ వెళ్ళి మనం శివుని దర్శనం చేసుకోవచ్చు. ఈ పురాణ పవిత్ర స్థలం దక్షిణ భారతదేశంలో శివుని నివాసం అని కూడా చెప్పబడుతుంది. దీన్ని మనము దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారము కేశి అనే రాక్షసుడు బ్రహ్మ మరియు విష్ణువు నుండి ఒక వరం పొంది ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుని హతమార్చి తన అంశం దైవిక స్వరూపంలో ఒక భాగం ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి మానవాల్ని ఆశీర్వదిస్తుందని సాక్షాత్తు ఆ పరమశివుడే హామీ ఇచ్చాడు. కాబినీ నదిలో స్నానం చేసిన తర్వాత నంజన్గూడ్ శ్రీకంఠేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పాపాలు తొలగిపోయి మరియు దేవుడు ఆశీర్వదిస్తాడు అని నాంది. ఇది దేవుని దర్శనం. సమస్తలోకా సుఖినో భవంతు.